Get ready for 60 speed, 5 seconds, start. ప్రధాన పారిశ్రామిక కార్యనిర్వహణ అధికారులారా, నేను ప్రధానమంత్రిగా ఉపన్యసిస్తున్న ప్రథమ సమావేశం ఇది కావటం ఆనందంగా ఉంది. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని చూస్తే స్నేహితుల మధ్య ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ సమావేశానికి హాజరైన నా స్నేహితుల పేర్లను చదువుతూ పోతే సాయంత్రం అవుతుంది. ఎందుకంటే నా జీవితంలో ఏదో ఒక దశలో మీలో ఎంతోమందితో నేను స్నేహం చేశాను. ఈ స్నేహం వలన నాకు లాభం కలిగింది. అందుకే మీ మధ్యన ఉండే అవకాశం నాకు కలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఢిల్లీలో ఎన్నో సంవత్సరాలుగా ఉండటం వలన మీతో కలిగిన పరిచయం, స్నేహం భవిష్యత్తులో కూడా నాకు సహాయపడుతుందని నా నమ్మకం. ఈ పరిచయాన్ని పురస్కరించుకొని నేను తప్పు మార్గంలో వెళుతున్నానని మీకు అనిపించినప్పుడు, విధానాలు మార్చాలి అనుకున్నప్పుడు నాకు చెప్పడానికి వెనుకాడకండి. మీ అభిప్రాయాలను, సలహాలను శ్రద్ధతో పరిశీలిస్తాను. 50 సంవత్సరాల క్రితం భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. ఇది ఎంతో గర్వించదగిన విషయం. ముఖ్యంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొనే అవకాశం లభించినందుకు నా వంటి వారు గర్విస్తున్నారు. 50 సంవత్సరాల తర్వాత మీతో మాట్లాడుతానని, గతాన్ని, భవిష్యత్తును చూడగలుగుతానని విద్యార్థిగా జైలుకెళ్ళిన సమయంలో నేను అనుకోలేదు. గతించిన 50 సంవత్సరాల గురించి నేను ఆలోచించడం లేదు. రాబోయే 50 ఏళ్లలో అవసరమైన అభివృద్ధికి పునాది వేసేందుకు నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను. దేశానికి మనం చేసిన వాగ్దానాలు గుర్తుంచుకోవాలి. రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి అమలు చేయరనే అపప్రద ఒకటి ఉంది. కానీ నేను ఆ విధంగా ఉండాలని అనుకోవడం లేదు. నేను ఇచ్చిన హామీలు అమలు చేయటానికి ప్రయత్నిస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న లోటుపాట్లను సవరించేందుకు నా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ మధ్య కొన్ని రోజులుగా ఉన్న రాజకీయ అనిశ్చిత స్థితికి నేను బాధపడటం లేదు. ఎందుకంటే భారతదేశం సాధించిన గొప్ప విజయాలలో దృఢమైన వ్యవస్థ ఒకటి. ఈ నెల ఇదే భవనంలో ఆలీన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసింది. ఆలీనోద్యమ సమావేశం రాజకీయ అనిశ్చితి కారణంగా వాయిదా పడడం కానీ, రద్దు అవటం కానీ జరుగుతుందని అందరూ భావించారు. అయితే ఆ విధంగా జరగలేదు. అంటే భారత్ దృఢంగా ఉందని, ప్రభుత్వాలు మారినా వ్యవస్థ కొనసాగుతుందని, దేశం ముందుకు సాగుతుందని, ప్రజాస్వామ్యం పురోగమిస్తుందని రుజువు చేసింది. నాకు అందుకు గర్వంగా ఉందని మనవి చేస్తున్నాను. గత 3 సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల వేగాన్ని పుంజుకుంది. దీని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
ఈ ఉదయమే బాధ్యతలు స్వీకరించిన నేను కొత్త ప్రభుత్వం తరపున ఈ ఆర్థిక సంస్కరణలను వేగంగాను దీక్షతోనూ ముందుకు తీసుకువెళతానని స్పష్టం చేస్తున్నాను. అంతేకాక ప్రభుత్వ ధ్యేయంగా నిర్ణయించిన కనీస సామాన్య కార్యక్రమాన్ని అమలు చేయాలని మేము అభివృద్ధి పెరుగుదల వేగాన్ని పెంచి దాని వలన కలిగే ప్రయోజనాలను సమానంగా ప్రజలందరికీ లభ్యం చేయటం అనే 2 ఆశయాలను ఆ కార్యక్రమంలో మేము పెట్టుకున్నాం. ఆ ఆశయంతోనే మా ప్రభుత్వ కార్యక్రమాలను విధానాలను కొనసాగిస్తాం. రాబోయే శతాబ్దంలోకి ప్రముఖ ఆర్థిక శక్తిగా భారతదేశం ప్రవేశించేందుకు అవసరమయ్యే చర్యలన్నింటినీ ప్రభుత్వం చేపడుతుందని ఇక్కడున్న వాణిజ్య పారిశ్రామికవేత్తలకు హామీ ఇస్తున్నాను. ఈ మధ్య జరిగిన ఆసియా దేశాల సమావేశానికి నేను హాజరయ్యాను. మీలో చాలామంది హాజరయ్యారు. ఆయా దేశాలు తమ తమ ఆర్థిక వ్యవస్థల పెరుగుదల వేగం గురించి విశదీకరించారు. ఆ పెరుగుదల వేగ శాతాన్ని భారతదేశం అధిగమించగలదా అని ఆ సమావేశానికి హాజరైన మీరు నన్ను అప్పుడు అక్కడే ప్రశ్నించారు. భారతదేశానికి ఆ సామర్థ్యం ఉంది. శిక్షణ పొందిన నిపుణులు ఎందరో ఉన్నారు. సహజ సంపదలు కూడా బాగానే ఉన్నాయి. మౌలిక రంగంలో సదుపాయాల అభివృద్ధికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. పద్ధతులను వ్యవస్థను సులభతరం చేస్తాం. పాలనాపరమైన అడ్డంకులను తొలగిస్తాం. ఆర్థిక విత్తరంగ సంస్కరణ విధానాలను కొనసాగిస్తాం. కొన్ని గంటల క్రితం వరకు నేను ఈ దేశ ఆర్థిక మంత్రిని కాబట్టి ఈ విషయాలను చెబుతున్నాను. ఈ సందర్భంలో మీకు ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నాను. సమస్యలకు తల వంచవద్దు. కష్టపడి పనిచేద్దాం. విలువలకు పెద్దపీట వేద్దాం. సంస్కరణల ప్రక్రియపై సర్వసమ్మతిని సాధించుదాం. దాపరికం లేని పరిపాలన కొనసాగిద్దాం. మన నైపుణ్యాలను మెరుగుపరుచుకుందాం. ప్రభుత్వ ఆదేశాలు, ఆర్థిక రాయితీల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం కాదని అంతర్జాతీయ అనుభవం తెలుపుతోంది. పోటీతత్వం వలన కలిగే లాభాలను ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో మనం చురుకుదనాన్ని ప్రదర్శించుకుంటే ప్రయోజనం ఉండదు. మిత్రులారా, నా ఉపన్యాసాన్ని ముగించే ముందు ఆత్మపరిశీలన కోసం ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాను. పేదరికాన్ని ఎదుర్కొనేందుకు అభివృద్ధి ఎంతో ముఖ్యం. అయితే కేవలం అభివృద్ధి సాధించడంతోనే సమస్య పరిష్కారం కాదు. ఆర్థిక అభివృద్ధి ప్రక్రియ మానవ సామాజిక నష్టాలకు దారితీయకూడదు. ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని బడుగు వర్గాలకు చెందాలి. ఆర్థిక ప్రగతి వేగం పుంజుకుంటే ప్రభుత్వానికి అధిక వనరులు సమకూరుతాయి. వాటిని ప్రభుత్వం సాంఘిక రంగానికి కేటాయించి గ్రామీణ పేదరికాన్ని పారద్రోలేందుకు ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలియజేస్తున్నాను.
సాంఘిక మార్పును, ప్రజల ఉన్నత జీవన స్థాయిని సాధించేందుకు మనమంతా కృషి చేద్దాం. దట్స్ ఆల్.